అందరికీ నమస్కారం. యోగ చికిత్స ప్రివెన్షన్ ఆఫ్ మెడిసిన్ టాపిక్లో ఈరోజు మనము ప్లీహము ఎలాగా వృద్ధి చెందాలి అంటే దాని ఉన్న బాధల నుంచి ఎలా తగ్గించుకోవాలి. ప్లీహం అంటే స్ప్లీన్ అని. ఆ స్ప్లీన్ అనేది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది అంటే చెస్ట్కి అబ్డామిన్కి మధ్యలో, అంటే హృదయ కుహరంలో ఉంటుంది. అది డైజెస్టివ్ సిస్టమ్కి వెనక భాగంలో ఉంటుంది అన్నమాట. సో ఇది చేసే పని ఏంటంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా రక్తాన్ని శుద్ధి చేస్తూ బాడీకి ఎలా అంటే ఒక ఫ్యాక్టరీ లాగా పనిచేస్తుంది. ఒక ఫ్యాక్టరీలో రక్త శుద్ధి జరిగితే ఎట్లా ఉంటుందో అట్లా శరీరానికి మనకి రక్తాన్ని శుద్ధి చేసే ఒక ఫ్యాక్టరీ లాగా దాని పని ఉంటుంది. అట్లానే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా చేస్తుంది. రక్తాన్ని గడ్డకట్టకుండా రక్తాన్ని శోషణ చేస్తుంది. శోషణ చేసి రక్తాన్ని కూడా మన శరీరానికి కావాల్సిన టైంలో మనకి అందజేస్తూ ఉంటుంది. సో ఇది ఇంత మంచి పని చేసేది. ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బందిని ఎలా కనుక్కోవాలి అంటే పొట్టలో ఉన్న ఆ ప్లీహము వాచినప్పుడు మనకి పొట్టలో నొప్పి వస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి పొట్ట నొప్పి వస్తుంది. పొట్ట నొప్పి వచ్చినప్పుడు ఈ విధంగా ఇమ్యూనిటీ అనేది కూడా ఇమ్యూనిటీ తగ్గి ఇన్ఫెక్షన్స్ అనేవి అంటే మాటికి ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటుంది శరీరం. సో ఆ విధంగా మనము దాన్ని కనుక్కోవచ్చు. ఈ ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి, దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి యోగాలో మనం ఒక రెమెడీ ఒకటి చెప్తాను. ఎలా అంటే పొద్దున్నే మనం నిద్ర లేసే ముందు దీన్ని పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు చేసుకోవాలి. పొద్దున్న వచ్చేసి మనం లేసే ముందు పడుకొని ఇట్లా చేతుల వేళ్ళు గుప్పుడు బిగించి కాళ్ళ వేళ్ళు టైట్, ఇట్లా టోస్ ఫింగర్స్ ఇట్లా టైట్ చేసి ఓపెన్ చేయాలి. క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్. ఈ విధంగా 2 మినిట్స్ చేయాలి. ఇట్లా పడుకొని వెలికిలా పడుకొని తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి మళ్ళీ సేమ్ క్లోజ్ ఓపెన్ చేయాలి. మళ్ళీ రైట్ సైడ్ తిరిగి మళ్ళీ క్లోజ్ ఓపెన్ చేయాలి. ఈ విధంగా లెఫ్ట్ ఇంకా రైట్ మిడిల్ ఇట్లా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు దాన్ని చేస్తే దాని యొక్క పనితీరు వృద్ధి చెంది మనలో ఉన్న ఆ బాధను తగ్గిస్తుంది. తొందరగా ఒక వారం రోజుల్లో మీకు ఆ బాధ తగ్గుతుంది. ఇంకా దాన్ని చేసేవాళ్ళు కంటిన్యూ చేస్తే కూడా శరీరానికి చాలా మంచిది. ఎప్పుడు కూడా ఆ ఇబ్బందులు అనేవి ఇంకా మళ్ళీ ఫేస్ చేయము. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనం ఇంకా ఇమ్యూనిటీ పవర్ మంచిగా పెరుగుతుంది. సో ఈ విధంగా దాన్ని చిన్న రెమెడీతో మనం చేసుకోవచ్చు.